హాయ్ అండి. గోధుమ పిండితో మినీ ప్యాన్ కేక్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మరి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక 4 స్పూన్ల వరకు పంచదార పొడి అయితే వేసుకున్నాను. అలానే 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను. అలానే 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలానే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. కొంచెం కొంచెంగా బాళ్ళు వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకున్నాను. ఉండలేమి లేకుండా ఇలా కలుపుకోవాలి పిండిని అయితే. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే సపరేట్ పెట్టుకోండి. ఈ మిగతా పిండిలో 1 స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ మీద దోశ వేసుకుని పెనం అయితే పెట్టేసుకోండి. దాని మీద పొంగనాలు వేసుకుని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే ఇలా వేసుకోండి. ఫస్ట్ ఈ పిండి పైన మనం కోకో పౌడర్ కలుపుకున్నాం కదా, ఈ పిండి కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ వైట్ పిండి కూడా వేసుకోవాలి. ఇలా మిగిలిన ఒక 2-3 టైమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతోనైతే జస్ట్ ఇట్లా డిజైన్లో వేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేయండి. మంటని పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకోండి. చాలా చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.